హాయ్ గైస్, ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నాను, మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను. ఈరోజు మనము జయశంకర్ భూపాలపల్లి జిల్లా మల్హారావు మండలంలో ఉన్న నయన గుహలు చూపించడానికి వచ్చాను. ఈ నయన గుహలు ఎక్కడుందనంటే మన మల్హారావు మండలంలో ఇక్కడ మానేర్ బ్రిడ్జ్ అని వస్తుంది. మంతి నుంచి వచ్చేటప్పుడు సోమనపల్లి బ్రిడ్జ్, ఆ బ్రిడ్జ్ దగ్గర నుంచి మనము ఈ వేలో కనుక కింది నుంచి పోతే ఇక్కడికి నయన గుహలు అని ఉంటాయి. సో దీన్ని నయన గుహలు అంటే ఏంటి? 2000 సంవత్సర పురాతనమైన గృహలు. అవి మట్టి రాయిలో నిర్మించుకున్న గృహలు. కొంతమంది దాన్ని జైనులు నిర్మించారంటారు, కొంతమంది శైవ దేవాలయం అంటారు. సో దెన్ అది పెద్దవారు చెప్తేనే ఏదైనా మనకు తెలుస్తుంది. సో దెన్ ఆ డిపార్ట్మెంట్ వాళ్ళే చెప్తారు. ఇంతకుముందు ఇక్కడ బోర్డు రాసి ఉండేది నయన గుహలు అనేది. ఆ నయన గుహలని పూర్తిగా ఎక్స్ప్లోర్ చేయించి మీకు చూపించే ప్రయత్నం చేస్తాను. వీడియోను లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. చలో పోదాం పదండి. చూసారు కదా గాయస్, ఒక 3 కిలోమీటర్స్ దట్టమైన అడవిలోకి వచ్చిన తర్వాత మనకి నయన గుహలు అనేటివి కనిపిస్తాయి. ఇంకో కొంచెం ముందుంది, పోదాం పదండి. గాయస్, నయన గుహల దగ్గరికి వచ్చేసాము. నా బ్యాక్ సైడ్ చూశారు కదా, నయన గుహలు ఇవే. కొన్ని వేల సంవత్సరాల క్రితం ఒక చిన్న చిజిల్, ఒక చిన్న ఇనుప పనిమట్టుతోటి ఇలాంటి రాతిని, అంటే ఇసుక రాతితో అంటే ఉన్న రాయిని తొలిచి వాళ్ళు ఇలా దేవాలయం లాగా నిర్మించారు. గాయస్, ఎక్స్ప్లోర్ చేయడానికి మనతో పాటు ఈరోజు రాజు వచ్చాడు. మనోడికి కూడా ఒక ఛానల్ ఉంది, రాజు లోకల్ బాయ్ రాజు. సో దెన్ మనము మేమిద్దరం కలిసి ఇప్పుడు ఈరోజు మనము నయన గుహలు ఎక్స్ప్లోర్ చేయడానికి వచ్చాము. టోటల్గా ఎక్స్ప్లోర్ చేసే ప్రయత్నం చేస్తాము, పైకి ఎక్కుతాము, అంతా చూపించే ప్రయత్నం చేస్తాం. ఏమున్నా కూడా క్లారిటీగా చూపిస్తాం. మిస్ చేయకండి, స్కిప్ చేస్తే మాత్రం మీకు ఏం తెలియదు. సో దెన్ నయన గుహలు, ఇదే నయన గుహలు, పోదాం పదండి. గాయస్, నయన గుహల దగ్గరికి వచ్చేసాము. నా బ్యాక్ సైడ్ చూశారు కదా, నయన గుహలు ఇవే. సో దెన్ ఎన్ని గుహలు ఉన్నాయి అనేది మనం స్టార్టింగ్ దగ్గర నుంచి చూపించే ప్రయత్నం చేస్తాను. గాయస్, ఏడైనా దేవాలయానికి వచ్చినప్పుడు షూలైనా చెప్పులైనా ఇడిచి వెళ్ళడం అనేది పద్ధతి. సో దెన్ మేము కూడా అలానే విడిచేసాము. మళ్ళీ కొంతమంది ఆర్గ్యూ చేస్తారు. సో దెన్ కొన్ని వేల సంవత్సరాల క్రితం ఒక చిన్న చిజిల్, ఒక చిన్న ఇనుప పనిమట్టుతోటి ఇలాంటి రాతిని, అంటే ఇసుక రాతితో అంటే ఉన్న రాయిని తొలిచి వాళ్ళు ఇలా దేవాలయం లాగా నిర్మించుకున్నారని చెప్పేసి అంటారు. దీన్ని కొంతమంది పరిశోధకులు చెప్పడం ప్రకారం వరకు దీన్ని దేవాలయంగాను, మరి లేకపోతే విద్యా పరంగా కూడా దీన్ని యూజ్ చేసుకున్నారని చెప్పేసి అని అంటారు. సో దెన్ చూద్దాం మీ లోపల ఏమేమి ఉన్నాయనేది.
ఏం లేవు. ప్రజెంట్ అయితే మొత్తం చెక్కి మొత్తం టోటల్ మామూలుగానే ఉన్నాయి, సింపుల్గా. ఇక్కడ కొన్ని ఉన్నాయి హోల్స్లా పెట్టడానికి ఇక్కడ. బట్ ఇంకో కొంచెం ముందుకెళ్ళి ఇంకో గృహలో చూద్దాం. ఈ గృహలో మాత్రం ఇంతే ఉంది. ఇంకో గృహలో పోదాం పదండి. ఇక్కడ నిర్మించిన మెట్లు ఉన్నాయి కదా, అది మనం నిర్మించిన మెట్ల చిన్నగా లేవు, చాలా హైట్ నుంచి రావాల్సి వస్తుంది మనకి. మళ్ళీ ఒకటి చూస్తే మాత్రం ఇటు చూడండి, ఇది కొత్తగా ఒక శివలింగాన్ని నిర్మించారు. అండ్ ఇక్కడ కూడా చిన్న చిన్నవి ఉన్నాయి విగ్రహాలు. ఏమవుతుంది అంటే వర్షాకాలంలో ఈ పక్కనే ఉన్న మానేరు ఉంటుంది కదా, ఆ మానేరు వరద ప్రవాహం వల్ల వచ్చే ఒక నిమ్ము ఉంటుంది కదా, గాలికి ఇది ఇలా అయిపోతుంది. అంటే ఈ రాయి అంతా ఇసుకలాగా మారిపోయి శిథిలావస్థకి వెళ్ళిపోతుంది. అంటే చూడండి, ఇలా చూడండి, ఇసుకలాగా రాలిపోతుంది. సో దెన్ ఈ గృహలో ఎలా ఉన్నాయో చూద్దాం రండి. ఈ గృహలో ఏం లేవు అసలు. యాక్చువల్ ఏమైందంటే ఈ గృహాలలో కొంతమంది లోకల్ ఊరు వాళ్ళు ఏం చేశారంటే దీన్ని సున్నం వేయడం వల్ల పురాతన సంబంధించిన కొన్ని ఆర్ట్లు అవన్నీ మిస్ అయిపోయినాయి. కందిరీగలు తేనెతెట్లు కూడా ఉన్నాయి, మొత్తం గబ్బిలాల స్మెల్ వస్తుంది. అండ్ అంతేకాకుండా మీకు కొత్త విషయం కూడా చూపిస్తాను. ఇక్కడ ఒక విగ్రహం ఉండొచ్చు, బట్ ఇప్పుడైతే ప్రజెంట్ అయితే ఇక్కడ ఏం లేదు. కొంతమంది దీన్ని జైన దేవాలయం అని అంటారు, కొంతమంది శైవ దేవాలయాలు అని అంటారు. సో దెన్ పరిశోధకులు చెప్పే ప్రకారం అయితే జైన అందరు కలిసే ఉండేవాళ్ళు. ఎక్కడ దేవాలయాలు నిర్మించినా అన్ని దేవాలయాలు కలిసే ఉండేటి అని చెప్పేసి పరిశోధకుల భావన అది. అంతేకాకుండా చూడండి, మీరు ఇక్కడ గ్రూస్ లాంటివి కనబడుతున్నాయి. ఇవి గ్రూస్ అన్ని కనబడుతున్నాయి. ఇవన్నీ ఎందుకు చేశారంటే గుప్త నిధులు తవ్వేటోళ్ళు దీన్ని బ్లాస్ట్ చేద్దామని చెప్పేసి అనుకుని ఉండొచ్చు. అందుకే ఇక్కడ చాలా హోల్ కనబడుతున్నాయి. మళ్ళీ మనం చూద్దాం పండి. ఈ దేవాలయంలో మాత్రం 2 పిల్లర్లే ఉన్నాయి. ఇక్కడ చూడండి, ఇది ఏదో సొరంగ మార్గం లాగా ఉంది. లోపట హోల్ ఉంది, లోపలికి వెళ్ళడానికి దారి కూడా మీకు కనబడుతుంది. ఒకసారి చూపెట్టరా, చూసారా హోల్ కనబడుతుంది లోపలికి. చలో ఇంకొకటి చూపిద్దాం మనం ఇప్పుడు. ఇది ఒకటి సేమ్, ఇది కూడా అంతే, ఓన్లీ ఒకటే ఆర్చ్ తోటి ఉంది ఇదంతా. ఈ పైన మీకు ఏమి ఇక్కడ చూడటానికి ఏం లేవు. ఇక్కడ లోపలికి వెళ్దాం పదండి. లోపల కూడా గబ్బిలాలు ఏమైనా ఉంటే చూసి పోవాల్సి వస్తుంది. సో దీన్ని అదే చూస్తున్నా. ఈడ కూడా ఏం లేవు, గ్రూవ్స్ అయితే నిర్మించడం అయింది. ఈడ చిన్న చిన్న హోల్స్ ఉన్నాయి. లైటింగ్ ఫోకస్ పెట్టి చూపిస్తున్నా, ఐ థింక్ మీకు కూడా కనబడుతూనే ఉండొచ్చేమో. ఇక్కడ కూడా ఏం లేవు ప్రజెంట్ అయితే. ఈ ద్వారం అయితే ఇది, ఓకేనా. ఇంకొకటి చూపిస్తాం పదండి. ఇప్పుడు మనము ఫస్ట్ ఒకటి చూపించాము, సెకండ్ అదొకటి చూపించాము, ఇప్పుడు ఇది థర్డ్, ఇది ఫోర్త్. ఈ ఫోర్త్ దగ్గరికి వెళ్దాము. దీంట్లో కూడా 2 సేమ్ 2 స్తంభాలతోటి నిర్మించింది ఇది. మీకు ఇట్లా లోపలికి వస్తే ఇంకా చూడడానికి ఇక్కడ చాలా కనిపిస్తాయి మీకు. ఈ నంది ఇది వీళ్ళు నిర్మించడం జరిగింది. అండ్ ఈ పైన మీకు ఈ ఆర్చ్ కనబడుతుంది కదా, ఒకసారి ఇటు రండి. ఈ పైన ఇక్కడ ఒక ఆర్చ్ కనబడుతుంది చూసారా, ఇది మహాభారతానికి సంబంధించిన ఏది కృష్ణార్జునుడు యుద్ధం చేసినప్పుడు ఆ రథసారథికి సంబంధించిన ఘట్టము మీకు ఈ ప్రాంతంలో కనబడుతుంది. క్రమేణా ఏమైంది, ఇది శిథిలం అవ్వడము, వీటి మీద సున్నం వేయడం వల్ల దీని ప్రాధాన్యత అనేది కోల్పోవడం జరిగింది. ఇంకొకటి ముందుకెళ్దాము. ఇక్కడ అందరూ కొంతమంది లవర్లు గిట్టి ఉంటే వాళ్ళ పేర్లు రాసుకోవడం జరిగింది. ఇట్లాంటి చారిత్రాత్మక పనుల్ని ప్లేసుల దగ్గర ఇట్లాంటివి రాసి మన అస్వస్థతని కోల్పోవద్దని నేను కోరుకుంటున్నాను. దయచేసి ఇలాంటి పేర్లు రాయకండి. ఇది మెయిన్ అన్నమాట. శివాలయము, శివలింగాన్ని చూశారు కదా, చూడండి మీరే. కొన్ని వేల సంవత్సరాలు, 2000 సంవత్సరాల పురాతనమైన శివాలయము ఇది. చూడండి శివలింగం అలా కనబడుతుంది. అంటే చూశారు కదా, దీని లోపట చాలా గబ్బిలాలు ఉన్నాయి. సో దెన్ మనము దీని లోపలికి వెళ్ళలేము. చూపిద్దామని అనుకున్నా కూడా మీకు వెలుతుతోటి చూపిస్తున్నాను. చూడండి బల్లులు, గబ్బిలాలు ఇవన్నీ ఉన్నాయి. చూశారు కదా, ఇది శివలింగం మెయిన్. పైన కూడా ఏం లేవు రాసి. సో దెన్ ఇది మెయిన్ అనమాట.
మెయిన్ ద్వారం ఇది. సో దెన్ ఇంకో కొంచెం ముందుకు వెళ్ళి చూసే ప్రయత్నం చేద్దాం పదండి. ఇక్కడ చూసారా, ఇక్కడ ఒకటి గణపతి దేవుడిని చెక్కేసి ఉంది. ఇక్కడ ఇంకో కొంచెం ముందుకు పోతే ఈ అవతారాలు మనకి కనిపించడం లేదు సరిగా. అంతేకాకుండా ఈ ప్రాంతంలో మరొకటి ఏంటంటే, ఇక్కడ పరిశోధకులు చెప్పే ప్రధానం వాటి ప్రకారం అయితే ఇది కాకతీయులు రాసిన శాసనం కింద చెప్తున్నారు. ఈ శాసనంలో ఏమని చెప్పారంటే, దీన్ని విద్యా వైద్య పరంగా కూడా ఈ ప్రాంతాన్ని ఉపయోగించుకున్నట్టుగా అన్ని పరిశోధకులు అన్న మాట. అది ఎంతవరకు వాస్తవం అన్నది ఇంకా తెలియాల్సి ఉంది. సో దెన్ ఇవి ఇక్కడున్న ప్రాంతాలు. ఇంకా కొంచెం దూరంగా పోయి కొంచెం ఎక్స్ప్లోర్ చేసే ప్రయత్నం చేస్తాను. ఇగో ఈ ప్రాంతం అయితే కుంగి ఉంది. ఈ ప్రాంతం ఇక్కడ కుంగి ఉంది. ఎందుకు కుంగిందా అనేది తెలియదు. వర్షం వల్ల కుంగిందా లేకపోతే కిందేమన్నా మార్గం ఉందా అనేది తెలియాల్సి ఉంది. ఇంకా మీకు ఇక్కడ ఈ ప్రాంతంలో ఇక్కడ కొంచెం ఇటు సైడ్ చూపించు రాజు. ఇగో ఈ ప్రాంతంలో కూడా చూడండి ఏం లేవు, బట్ కొన్ని రాళ్ళు మొత్తం శిథిలం చేసినాయి. అంటే 1323 సంవత్సరాలు కాకతీయులు ఉన్నంత వరకు ఈ ప్రాంతం అనేది బాగానే ఉంది. కాకతీయులు పోయిన తర్వాత అన్ని దేవాలయాలు, అన్ని విగ్రహాలు, అన్ని మన చారిత్రాత్మక సంబంధించిన ప్రతి ఒక్కటి ధ్వంసం చేయబడింది. అందులో అతి పురాతనమైన ఈ ప్లేస్ కూడా ఒకటి, నయన గుహలు అని అంటారు. చాలా అందమైన గుహలు, 2000 సంవత్సర పురాతనమైన. చాలామంది అజంతా ఎల్లోరా గుహల దగ్గరికి వెళ్తారు, బట్ ఇక్కడ మన దగ్గర ప్రాంతంలో ఉన్న ఈ నయన గుహలు చూడటానికి మాత్రం ఎవరు రారు. కానీ గవర్నమెంట్ అనేది ఇది ఒక మంచి పర్యాటక కేంద్రంగా చేసి రోడ్డు పునరుద్ధరించి ఈ ప్రాంతానికి పర్యాటకులకి సందర్శనపరంగా ఉంచాలి అని చెప్పేసి నేను కూడా కోరుకుంటున్నాను. చూడండి, మన చరిత్రని మనమే కాపాడుకోవాలి. మనం వచ్చి ఇక్కడ ఈ లోకల్ ఉన్న వాళ్ళు ఇక్కడ కొన్ని కళ్యాణాలు అవి ఇవి చేసినప్పుడు చాలామంది ఇక్కడికి వస్తారు. దాని తర్వాత ఎవరు రారు. చాలామంది గుప్త నిధుల కోసం తవ్వకాలు జరిపి ఈ చారిత్రాత్మక కట్టడాలని మొత్తం నాశనం చేస్తున్నారు. కాబట్టి మనము వాళ్ళని నిరోధించాలి అంటే మనము ప్రతిరోజు మనం ఇక్కడికి వస్తేనే ఏదైనా మనం కాపాడుకోగలం. సో దెన్ ఇంకా దీనిపైన ఏమైనా మనకి పురాతన సంబంధించినవి ఏమైనా కనిపిస్తాయో చూద్దాం పదండి. మనము దీని సైడ్ నుంచి పైకి ఎక్కే ప్రయత్నం చేద్దాం మనం. గైస్ పైకి ఎక్కాం, చూడండి ఎంత అందంగా ఉంటుంది ఈ ప్లేస్. మానేరది కొండలు, మనం కరెక్ట్గా ఆ గృహల పైనే ఉన్నాము. ఇక స్టెప్స్ చూసుకోండి. ఇక్కడ ఇంకా కొంచెం ముందుకెళ్ళి ఏమైనా కనిపిస్తాయో చూద్దాం. ట్రై చేసింది ఇక్కడ ఇద్దరిసారి ఆన్ చేసినావా? చూడండి గైస్, మ్యాక్సిమం ఈ చుట్టుపక్కల ఉన్న చుట్టుపక్కల ఉన్న ప్రాంతం ఒకటి ఏమన్నా ఆనవాళ్ళు దొరుకుతాయేమో అని చెప్పేసి చూస్తున్నా, బట్ ఏవైతే నాకు కనిపించట్లేదు. బట్ కొంచెం కష్టంగా ఉంది దారి, అయినా కూడా చూపించాలి కదా మీకు. ఇంత దూరం వచ్చినా మీరు కనీసం లైక్ కొట్టడం కూడా మర్చిపోతాను. కనీసం లైక్ ఇప్పటికైనా కొట్టి షేర్ చేయండి నలుగురికి. పట్టుకోనా? అలానందా? జాగ్రత్త పడవు. గాయస్ చూశారు కదా, మేము ఎక్స్ప్లోర్ చేసేటప్పుడు మాకు కనబడింది గణేశుని విగ్రహం. ఇది చూడండి చెడిగిపోయింది. ఇక్కడ శివునిది ఉన్నట్టుంది. ఇక్కడ
ఇక్కడ మాత్రం గణేశుడు కనబడుతున్నాడు. మీ దూరం నుంచి చూసినట్టు మాత్రం మీకు తెలిసిపోతుంది. ప్రతి దేవాలయం ఇప్పుడు నయనగుళ్ళు మనం దాని చుట్టూ ఎక్స్ప్లోర్ చేస్తుంటే మనకు ఫస్ట్ కనిపించిన విగ్రహం ఇది గణేశుని విగ్రహం. చూసుకోండి ఎలా ఉందో గాయస్. మనమే చూపెట్టినాం ఫస్ట్ మన యూట్యూబ్ ఛానల్లో. అది కూడా రాజకీయ కనబడ్డది. ఫస్ట్ కనిపించింది అదరికే, కానీ మస్తుంది గాయస్. రండి రండి. ఎట్లుంది గణపతి విగ్రహం? సూపర్ కదా. ఓకే గాయస్, నయనగోలు ఎక్స్ప్లోర్ చేయడం అయిపోయింది. సో దెన్ మనం తిరిగి వెళ్తున్నాము. నెక్స్ట్ పార్ట్ 2 వస్తుంది. అది చాలా డిఫరెంట్గా ఉంటుంది. మీరు ఎప్పుడు చూడని వీడియో. ఆ వీడియో కోసం వెయిట్ చేయండి. ఆ వీడియో కోసం నేను కూడా వెయిట్ చేస్తాను, చూపించే వాళ్ళు దొరుకుతారేమో అని. సో దెన్ స్టే ట్యూన్. జై హింద్, జై భారత్.